ఏంటి మీరు కుక్కల్ని కూడా కన్నారా? బొంగు మొగపోడా. హలో ఎవ్రీవన్, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు జంట. సో ఈ రోజు వీడియో వచ్చేసి నెగిటివ్ కమెంట్స్ అన్నమాట. నెగిటివ్ కమెంట్స్ మనకి ఎంత అద్భుతంగా వచ్చినాయి, దానికి మేము ఎట్లా రియాక్ట్ అయ్యాం, మా రియాక్షన్స్ ఏంటనేది మేము కవర్ చేద్దాం అనుకుంటున్నాము. చాలా కామెంట్స్ వచ్చాయి, దాంట్లో ఫన్నీగా బాగుంది అనిపించినాయి, మేము పిక్ చేసాం అనమాట. కొన్ని బాగా గుండెకి హత్తుకునేవి కాదండి, హట్ చేసేవి కాదు, బాగా ఫన్నీగా అనిపించినవి. వాటికి మేము కౌంటర్స్ లాగా రియాక్షన్స్ కూడా ఇద్దాం అనుకుంటున్నాము. ఇంకా డిలే చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. భరత్, ఈ కామెంట్ నీకోసమే. నా కోసం స్పెషల్. బొంగు మొగపోడా. బొంగు బొంగు యు మీన్ బ్యాంబూ? ఎస్, బ్యాంబూ మొహమోడా. నాది బొంగు మొహంలా ఉందా అంటే చూడండి, ఇంత నీట్ గా జుట్టు అది అన్ని గడ్డం అన్ని నీట్ గా మెయింటైన్ చేసి యూట్యూబ్ వీడియోలో బాగా అనిపించాలని నేను ట్రై చేస్తుంటే వాడెవడో నన్ను బొంగు మొహం కూడా అన్నాడు అండి. ఇది చాలా బాధాకరమైన వాడెవడో నన్ను బొంగు మొహం కూడా అండి చాలా తీవ్రంగా ఖండిస్తున్నాడు. ఇది తీవ్రంగా ఖండించాల్సిన విషయం. ఇది నాకు నచ్చింది, నిన్ను బొంగు మొహం కూడా అని పిలవనా అంటావు, బొంగు మొప్పడ అంటావు, ఏమన్నా అంటావు. నీకు ఇంత కష్టపడి నేను శ్రమించి దేయం బావులో కష్టపడతా ఉంటే నీకోసం నువ్వు బొంగు మొప్పడంటావు, ఏ మొక్కపోడన్నా అంటావు నువ్వు. మంచి ఫన్నీగా అనిపించింది అండి. బొంగు మొప్పడ అని ఆయనకో ఆమెకో నన్ను ఎందుకు తిట్టాలనిపించిందో నాకైతే అర్థం కాలేదు. నీకే ఎఫెక్ట్. అసలు ఆ వాయిస్ ఏందమ్మా, అది వాళ్ళు పెట్టిన కామెంట్. పాపం వాడు ఎంత ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉంటాడో నీ గొంతు వినలేక. అందులో వాడు నా పొద్దున్నే లేచిన వెంటనే అని నువ్వు పిలుస్తా ఉంటే వాడు షార్ట్ లో కాసేపు విన్నందుకే వాడు అలా ఫీల్ అవుతుంటే, ప్రతి రోజు నేను వాయిస్ వింటుంటే మరి నాకెంత ఫీల్ వాయిస్ కంటే చాలా బాగుంటది. చాలా సున్నితమైన గొంతు. మళ్ళీ ఏంటది? చాలా సున్నితమైన అమ్మ, సున్నితం మనం తట్టుకోలేదు. అసలు గొడవ పడేటప్పుడు అని పడిపోతుంది చూసావా, అప్పుడు వినాలి నీ గొంతు. నా వాయిస్ చాలా అలా ఉంటదండి. అసలు బామ్మ చాలా బాగుంటది. షార్ట్ అంతా వదిలేసి నా వాయిస్ విన్నాడంటే నువ్వు అర్థం చేసుకో. వాడు ఎంత ఫ్రస్ట్రేట్ అయి ఉన్నాడు. ఈ వాయిస్ అంతా విని అమ్మ బాబాయ్ అసలు ఏంట్రా నాయన నా జీవితం ఎందుకు తినిపిస్తుంది అసలు ఈ వాయిస్ ఇప్పుడు నాకని. వాడు ఎంత ఫ్రస్ట్రేట్ అయి ఉంటాడో. వాడు ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయినాయి. కుక్క తన ఫాదర్ పక్కన పడుకున్నదా? కుక్క ఫాదర్ నీ హస్బెండా? అది కామెంట్. రాను జనాలకి అసలు ఏం మాట్లాడాలో అర్థం కాక నరాలు గట్టి అయిపోతున్నాయి, చెవులు కోసుకుపోతున్నాయి, కాళ్ళు పడిపోతున్నాయి. ఎందుకంటే అన్ని కుక్క ఫాదర్ శివమణిలో వస్తాయి చూసా నరాలు. శివమణి కాదు, అదేదో సినిమా క్రిమినల్ ఏనా ఏదో సినిమాలో మొత్తానికి నాగేశ్వరం వచ్చేస్తాయి, ఇలా వచ్చేస్తాయి. సోనియా అలా పాట ఉంటది చూసావా, అంటే మన షార్ట్ చూస్తే అలా రక్తం మరిగిపోయింది అనమాట. కుక్కకి ఫాదర్. సో చీప్. నెక్స్ట్ కామెంట్ ఇదైతే సూపర్. అసలు ఇది మొగ్గ. మొగ్గ, మల్లె మొగ్గ, చామంతి మొగ్గ, వాడో పెద్ద మొగ్గ, ఏందో మొగ్గ గిగ్గ. ఇన్స్టాగ్రామ్ ఈ సోషల్ మీడియా వచ్చినాకండి నార్మల్ గా ఉన్న వాటిని కూడా బూతుగా ఆలోచించేంత ఇది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పువ్వు అంటే ఫ్లవర్, దాన్ని మనం బూతుగానే అనుకుంటున్నాం. మింగు అంటే మింగడం, ఇట్లా ఏదన్నా నోట్లో పెట్టుకొని నమిలి మింగడం, దాన్ని కూడా బూత్. అలానే ఇది కూడా మొగ్గ. వాడు ఏదో బాబా మల్లె మొగ్గ గుర్తొచ్చుంటది వాడికి, అది మొగ్గ అని పెట్టాడు వాడు. నువ్వు ఎందుకు అలా అనుకుంటున్నావు దాన్ని అసలు నెగిటివ్ గా? ఇంకో కమెంట్ అండి ఇది. అసలు ఇది 273 కమెంటే. అది 273 కామెంట్ కాదు, ఏ కామెంట్ కూడా తెలియట్లేదు. 273 అదేంటో రాసిన అతనికి తెలియాలి. అసలు అదేంటో ఆ కమెంట్ ఏంటో 273 ఏంటో ఆయనకే తెలియాలి అసలు. ఇంకా నీకే నాకేనా? నీకే ఇది. ఓరిది నేసాలో విత్ చుక్కలు చివర్లో ఎన్ని చుక్కలు 1 2 3 4 6 చుక్కలు కూడా పెట్టాడండి. ఓరిది నేసాలు అని 6 చుక్కలు పెట్టాడు. అదే
ఏదో అలా అలా చేస్తున్నాము, ఏదో షార్ట్ చేస్తే అలా యాశాలా. మరి యాశాలు ఎందుకు చేస్తాం అసలు? షార్ట్ లో యాశాలు ఎవరన్నా? అమ్మ సారీ భరత్, ఇంకెప్పుడు యాశాలేదు అసలు. అతను ఎంత ఫీల్ అవ్వ ఉండకపోతే దీన్ని వేషాలు అని చెప్పి అలా చుక్కలు పెడతాడు చివరిలో. నిజమే నిజమే, చుక్కలు ఇంపార్టెంట్ మిగిలి. కల్చర్ ఎట్టుపోతుందో ఏమో. కల్చరా? కల్చర్ ఎందుకు ఎక్కడికైనా వెళ్ళిపోద్ది? కల్చర్ ఎక్కడికి వెళ్దండి, కల్చర్ అక్కడే ఉంటది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మనమే ఎటు ఒకటి పోతాం, మీరు ఎటు పోతున్నారా అనొచ్చు కదా. కల్చర్ ఎటు పోద్దండి? కల్చర్ అక్కడికి పోదా, ఇక్కడే ఉంటది. కల్చర్ మనం ఏం చేయలేము. అర్థం కాలేదు, మనము కల్చర్ ని వదిలేసి ఏదో చేసేసాము. ఏం చేసేద్దాం? పిల్లోడికి పాలు పట్టించాం, వాడిని కడితే ఆడుకున్నాం, వాడికి ఒక ఫ్రూట్ పెట్టాం. దాంట్లో కల్చర్ ఏం చేసేసాం మనం? మన భారతీయ సంస్కృతి ఇంతేగా. అతని ఎక్స్ప్రెషన్, అతని ఎఫెక్ట్. భారతీయ సంస్కృతిని మీరు ఏం చేస్తున్నారు అసలు? మీకు అర్థం అవుతుందా? నీకు అర్థం అవుతుందా? కానీ అసలు నువ్వు కల్చర్ ఎటు తీసుకెళ్ళిపోతున్నావా? నేను ఎటో తీసుకెళ్ళట్లేదు. ఇలాంటి పిచ్చోళ్ళు కూడా ఉంటారా? ఉన్నాగా. yes we are mad. మేము ఉన్నాం కదా పిచ్చోళ్ళం. మేము పిచ్చోళ్ళమే పిచ్చి పిచ్చిగా అన్ని చేస్తా ఉన్నాం. పిచ్చిదనానికి మారు పేరు మేమిద్దరం. పిచ్చెక్కిపోతే మా అలాగ అయిపోతారు లాస్ట్. అర్థమవుతుందా? సో ఇలాంటి పిచ్చోళ్ళు ఉంటారండి. మా లాంటి పిచ్చోళ్ళు ఇంకా ఉన్నారు, జీవిస్తున్నాం. ఇంకొక 40 ఏళ్ళు వేసుకుందాం అంటావా? ఇంకో 40 ఏళ్ళు జీవిస్తాం, 70 అనుకోండి. సో మాలాంటి పిక్చర్ల మీద ఇంకా బాగా కామెంట్ చేయండి. మాలాంటి పిక్చర్ల మీద మీలాంటి గొప్ప వాళ్ళు కామెంట్ చేయాలా, మేము అవి తీసుకుంటా ఉండాలి. నువ్వు వీడియో తీయడానికి ఇచ్చే ఇంపార్టెన్స్ ఫీడింగ్ మీద పెట్టు. సరే సరే పెడతా. ఫీడింగ్ మీద నువ్వు ఎందుకు పెట్టట్లేదు ఇంపార్టెన్స్ చెప్పాలి నువ్వు? నేనా అప్పుడు నాకు సరిగ్గా కూర్చోడానికి బ్యాక్ పైన వచ్చి నేను పాలు పట్టిమ్మని అడిగా, అదే తప్పు నేను చేసింది. అదండి పాపం కావ్య చేసిన తప్పు. ఇట్స్ వెరీ వెరీ బ్యాడ్. అసలు వీడియో తీయటానికి ఇచ్చే ఇంపార్టెన్స్ నువ్వు ఫీడింగ్ మీద ఎందుకు పెట్టట్లేదని ఆయన అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు. నీ వస్త్రాలంకరణ మీద పెట్టిన శ్రద్ధ సగం నువ్వు నీ ఫీడింగ్ మీద పెట్టుంటే, నువ్వు వీడియో తీయడానికి పెట్టిన శ్రద్ధలో సగం ఫీడింగ్ మీద పెట్టుంటే బాగుండేది. ఐఎమ్ టెల్లింగ్ దట్. నేను కూడా అదే ఫీల్ అవుతున్నాను. పైతాయం అంటే పైతాను, జావా, సీక్వెల్ ఇవన్నీ ఆయన ఆవిడ ఉద్దేశం పైత్యం. పైత్యం పెద్ద స్మైలీ మనిషికి ఎక్కువైంది. ఏంది మీ దుల్లా? అసలు డుల్లా అంటే ఏంటి? అది దూలా. దూలాకు వచ్చిన కష్టాలు. పైత్యంకి దూలకి ఆయన పడ్డ కష్టము, ఆమె పడ్డ కష్టం అసలు ఎంత కష్టం అంటే, పురుటి నొప్పులు వచ్చిన ఆవిడ పడ్డ కష్టం కూడా అంత దారుణంగా ఉండదు అనమాట. పైటాయం డుల్లా. పైటాయం డుల్లా. ఎవరన్నా ఈసారి వింటారంటే పైటాయం డుల్లా అను. ఓకే, అది పైటాయం. ఆ పైటాయం డుల్లా అంటే మాకు చాలా పైటాయం ఎక్కువ అండి. ఈమెకేమో చాలా డుల్లా ఎక్కువ. ఈ పైటాయం డుల్లా కలవడం వల్ల మాకు పైటాయం డుల్లా అయిపోయింది అనమాట. అది సో అవును, మాకు పైటాయం డుల్లా చాలా ఎక్కువ. నెక్స్ట్ కాబట్టి ఏదో మీరే కన్నారో లేదో అని ఫీలింగ్. ఎస్ అదే కదా అవును. అను మేం కాకపోతే ఆవిడ కరిందా? అదే మీరే కన్నారో లేదో ఫీలింగ్. నిజమే కదా మరి. కన్నారో లేదో ఏంటి? మీరే కన్నారా అని మీ ఫీలింగా? అంటే ఒక అర్థం ఉంది. కన్నారో లేదో అంటే కన్నారో లేదో మాకు కూడా తెలీదా, లేదా మాకు తెలీదా? కన్ఫ్యూజ్డ్ ఉంది ఈ కమెంట్ పెట్టినావా? అది హనుని డాక్టర్ చెకప్ కి తీసుకెళ్తున్నాం కదా, ఫస్ట్ డాక్టర్ చెకప్ అని ఒక షార్ట్ చేసి దానికి ఏదో మీరే కన్నారా లేదో అని ఫీలింగ్. ఓకే, మీరే పెద్ద కన్నారులే. అదే బాధ. చాలా కష్టపడిందండి ఆవిడ పాపం అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఎంత కష్టపడిందంటే ఆ కష్టం పగోడికి కూడా రాకూడదు. నెక్స్ట్, ఈ విషయాలన్నీ ఎందుకు అందరికి చెప్తున్నారు? అంత ఖాళీగా ఉన్నారా? ఖాళీగా అంటే వారంలో 5 రోజులు పని చేసుకోవాలి, వీకెండ్ ఎంజాయ్ చేయాలి కాబట్టి ఖాళీగానే ఉన్నామండి.
ఖాళీగానే చాలా ఖాళీగా ఉన్నాం మేము. చాలా ఎంత ఖాళీగా ఉన్నామంటే నేను ఆఫీస్ వర్క్ చేసుకుంటూ తినే పిల్లోని చూసుకుంటూ వీకెండ్స్ వస్తే వాడిని ఇద్దరం కలిసి చూసుకుంటూ ఇంట్లో వంట చేసుకోవాలి, క్లీనింగ్ చేసుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలి, దాంతోపాటు యూట్యూబ్ చేయాలి. అంత ఖాళీగా ఉన్నాం కాబట్టే అంత ఖాళీగా కామెంట్ వచ్చింది. మరి ఇంత ఖాళీగా ఉన్న మేమే వీడియో చేస్తాం, అంత ఖాళీగా లేనని కమెంట్ చేయడం తప్పే ఉంది అసలు? తప్పే లేదు. ఏంటి మీరు కుక్కల్ని కూడా కన్నారా? కుక్కల్ని కనడం చాలా కష్టం అండి. ఇప్పటిదాకా నాకు తెలిసిన సైంటిఫిక్ గా ప్రాసెస్ అయితే ఎవడు కనిపెట్టలేదు. మనుషులు కుక్కల్ని కండాలు, కుక్కల మనుషుల్ని కండాలు ఇట్లాంటివి అయితే ఎవడు కనిపెట్టలేదు. సో అదంతా పిచ్చ రైట్. సో మేమైతే కుక్కల్ని అయితే కనలేదండి, మేమైతే కొనుక్కున్నాము, రెండింటిని కొన్నాం. ఒకటేమో మాకు ఉచితంగా వచ్చేసాడు డిప్పు దగ్గర నుంచి. సో మేమైతే కుక్కల్ని కండాలి లాంటి ప్రాసెస్ అయితే మేమేం చేయలేదు. కానీ మేము వాటిని కనకపోయినా పిల్లల్లాగా చూసుకుంటాం, ఈక్వల్ గా ట్రీట్ చేస్తున్నాం. మా ఇంట్లో హనుగడితో పాటు 4 పిల్లలు అనుకోండి, 4 పిల్లలు, అందులో 3 మేము కనలేదు. నాకు వాటికి ఎలాంటి సంబంధం లేదు. దేవుడిచ్చిన పిల్లలు మాకు. ఓకే, ఈ వీడియో అయితే ఇక్కడతో సమాప్తం. దేవుడు ఇవ్వలేదు, 15,000 పెట్టి బాండ్ గాని కొన్నాం. అంటే దేవుడు ఇవ్వలేదండి, కష్టపడి కొనుక్కొని మరి తెచ్చుకున్నాం. 15,000 పెట్టి. నీ మైండ్ లో ఆ విత్తనం వేసి ఉంటాడే. విత్తనం, ఈ విత్తనాలు బీజాలు దేవుడు వేసాడలేడు, మొత్తాన్ని దేవుడు ఇచ్చిన పిల్లలు. సో ఇద్దరితో ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నామండి, సమాప్తం. సో ఈ నెగిటివ్ కమెంట్స్ అయితే ఇంత ఫన్నీగా, మాకు చాలా ఫన్నీగా అనిపించినాయి, కొన్ని హర్ట్ కూడా చేసినాయి. సో మేము ఓన్లీ లైటర్ నోట్ గా ఉన్నవి, ఫన్నీగా ఉన్నవి మాత్రం మీతో డిస్కస్ చేయాలనుకున్నాము. సో నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళు మాత్రం నెగిటివ్ కామెంట్ చేస్తూ ఉండండి. మా రీచ్ ని ఇంకా పెంచండి, మీ హేట్రెడ్ ని ఇంకా చూపించండి. We love your hatred. Come on, enjoy. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గంట మాత్రం మర్చిపోకుండా కొట్టండి. ఇలా బాయ్.